హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు ఎంట్రీ పాయింట్ ఎలాగా, ఎగ్జిట్ పాయింట్ ఎలాగా, అసలు రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి. ఇప్పుడు చూసుకుంటే ఇరాన్కి యూఎస్కి మధ్య యుద్ధం జరుగుతుంది. మరి స్టాక్స్ ఎలా ఉన్నాయి అనే క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ. సో గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి. మీరు అసలు నేను టెన్షన్గా ఉంటారనుకుంటున్నా. యాక్చువల్లీ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇరాన్కి యూఎస్కి మధ్య, స్టాక్స్ అయితే డౌన్ఫాల్ అవుతున్నాయి అని వింటున్నాను. నిజంగానే డౌన్ఫాల్ అవుతున్నాయా? అవునండి, బాగానే స్టాక్స్ అన్నీ కూడా ఈసారి బాగా డౌన్ అయినాయి. యాక్చువల్గా మేజర్ అయితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే ఇంకా చాలా బాగా డౌన్ అయినాయి. ఇంకా లార్జ్ క్యాప్ కూడా అన్నీ డౌన్ అవుతున్నాయి. సో ఐటీ ఇండెక్స్ ఇవన్నీ కూడా డౌన్ అయినాయి, ఎందుకంటే ఇంపాక్ట్ బాగానే ఉంది. సో మార్కెట్స్ 25,800 మేజర్గా సపోర్ట్ అయ్యి బ్రేక్ పైకి వెళ్ళాల్సిన పొజిషన్లో యాక్చువల్గా మనకేంటంటే ఈ యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ అయింది, యుఎస్ఏతో ట్రేడ్ డీల్ అయింది. అంతా బాగున్న టైంలో ఈ ఇరాన్ వార్ వచ్చి మనని బాగా కొంగదీసింది. చాలా ఎఫెక్ట్ అవుతుంది కొంచెం మనకి. మరి ఇంత క్రూషియల్ టైంలో కూడా మాకు ఇన్వెస్టర్స్కి అయితే ఇన్వెస్ట్ చేయాలనే ఉంటుంది. సో ఎలాంటి 5 స్టాక్స్లో మంచి 5 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ టైంలో కూడా అంటే ఏ స్టాక్స్ అని చెప్తారు? ఇప్పుడు ఏంటంటే స్టాక్స్ కొంచెం రిస్కీగా అనిపిస్తుంది. దాని బదులు ఏంటంటే ఈ ఇండెక్స్ ఆప్షన్ ఇండెక్స్ చెప్దామని చూస్తున్నాను. అంటే నిఫ్టీ బీస్, అంటే మనం దీన్ని ఏమంటామంటే మనకి గోల్డ్ బీస్, సిల్వర్ బీస్, అలాగే ఐటీ బీస్. ఐటీ అంటే బీస్ ఏంటంటే అడ్వాంటేజ్, ఇప్పుడు ఒక స్టాక్ కొనే కన్నా సెక్టర్ మొత్తాన్ని మనం ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నాం అనుకోండి, దానివల్ల మనకి ఏంటంటే రిస్క్ తక్కువ ఉంటుంది, డైవర్సిఫై అయితే అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఇవాళ నేను 5 ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ నిఫ్టీ బీస్ తీసుకోండి, నిఫ్టీ ఐటీ తీసుకోండి, ఐటీ బీస్. ఎందుకంటే ఐటీ బాగా తగ్గింది, ఇప్పుడు ఇక్కడ నుంచి ర్యాలీ వస్తుంది. 3 to 6 months మనం హోల్డ్ చేయగలిగితే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో కాబట్టి ఐటీ బీస్, ఎందుకంటే ఐటీ కంపెనీస్లో ఏది స్ట్రాంగ్ ఉంది, ఏది ఎలా ఇంపాక్ట్ అవుద్ది ఏం అర్థం కావట్లేదు. కాబట్టి మనం యాజ్ ఎ సెక్టర్ మనం తీసుకోవటం వల్ల రిస్క్ని తగ్గించేసుకుంటాం, డైవర్సిఫై అవుతాం, బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. అలాగే నిఫ్టీ కూడా బాగా డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఈ వార్ తగ్గిపోద్దాం మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇండియాకి డైరెక్ట్గా వార్తో ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి మనకంతా ఫేవరే. ఒకసారి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల మన ఎఫెక్ట్ అవుతుంది, కానీ మనకేమీ కాదు. కాబట్టి మీరు నిఫ్టీ బీస్ తీసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా తగ్గుతున్నాయి, బ్యాంకింగ్ స్టాక్స్ కూడా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా తీసుకోవచ్చు, బ్యాంక్ బీస్ అంటాం. సో ఐటీ బీస్, నిఫ్టీ బీస్, బ్యాంక్ బీస్. తర్వాత ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్, వీటికి కొంచెం పాజిటివిటీ ఉంది. సో గోల్డ్ బీస్ కొంత, సిల్వర్ బీస్ కొంత తీసుకుంటే మీరు కరెక్ట్గా డైవర్సిఫై అవుతారు. మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి మీకు ఏమవుతుందంటే లాసెస్ తక్కువ ఉంటాయి, ప్రాఫిట్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ 1-2 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి అవి కిందకి వెళ్ళి డౌన్ అయ్యి వాటికన్నా ఈ ఇండెక్స్ బీస్ తీసుకోవటం బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఎస్. మాకు 4 అంటే గోల్డ్ అండ్ సిల్వర్ కలిపి 5 స్టాక్స్ అని చెప్తున్నారా? ఓకే, సో గోల్డ్ అండ్ సిల్వర్, గోల్డ్ ఒకటి, సిల్వర్ ఒకటి, నిఫ్టీ, ఎస్, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ బీస్, ఎస్. సో మొత్తం 5 స్టాక్స్ లో కూడా ఇప్పుడు ఇలాంటి క్రూషియల్ టైంలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. 5 ఇండెక్స్ ఈటీఎఫ్స్ అంటాం. ఓకే, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఈటీఎఫ్ అంటే. సో వీటిలో ఏంటంటే లిక్విడిటీ ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి, సో డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉంటుంది, మంచి లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఈటీఎఫ్స్ తీసుకోవటం వల్ల ఇండివిజువల్ స్టాక్స్ తీసుకొని రిస్క్ అనుకొని, ఎందుకంటే ఎంత డౌన్ అవుతుందో తెలియట్లేదు కాబట్టి ఈటీఎఫ్స్ తీసుకుంటే మనకి మంచి డైవర్సిఫికేషన్ అవుతుంది. ఓకే, గ్రేట్. సో కమింగ్ టు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీకి వచ్చేసరికి మనం ప్రతి వీడియోలో కూడా డిస్కస్ చేస్తున్నాము. సో మరి పాత బ్యాచెస్ ఎలా ఉన్నారు, మరి ఇప్పుడు కొత్త బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సార్? కోర్సెస్ ఏం చెప్పబోతున్నారు? యాక్చువల్గా మేజర్గా ఏంటంటే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది ఫస్ట్ కాన్సెప్ట్. అని ఇలాంటి టఫ్ సిచ్యుయేషన్స్లో ఏంటంటే ఆ రూల్స్ ఫాలో అవటం వల్ల మా అందరికీ కూడా ఎక్కువ విపరీతమైన క్యాపిటల్ ఎరోడ్ అవ్వదు. ఎందుకంటే మేము స్టాప్ లాస్లు పెడుతుంటాం, అలాగే ఆప్షన్స్తో హెడ్జ్ చేసుకుంటాం. కాబట్టి ఏమవుతుందంటే బేసిక్గా ఇప్పుడు మార్కెట్ తగ్గేటప్పుడు, ఇండెక్స్ తగ్గేటప్పుడు అన్ని స్టాక్స్ డౌన్ అవుతాయి. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఏదైతే మనం సేఫ్టీ తీసుకోవటం అలాంటివి చేసుకోవటం వల్ల హెవీ లాసెస్ అవ్వరు. అలాగే మళ్ళీ
పెరిగేటప్పుడు ఫస్ట్ ఏదైతే మనకి టాప్ స్టాక్స్ ఏముంటాయో అవి తెలుస్తాయి కాబట్టి వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తుంటాయి. అంటే బేసిక్ ఏంటి, ఇప్పుడు మనకి జరుగుతుంది ఏంటి, అన్ప్రొఫెషనల్స్ ఎప్పుడు చూసినా హై రేట్లో కొంటాం. అంటే వాళ్ళు ఎప్పుడు చూసినా ట్రెండ్కి అగనెస్ట్గా ఉంటాం. అంటే మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడేమో బై చేస్తాం, మార్కెట్ పెరుగుతున్నప్పుడేమో సెల్ చేస్తుంటాం. దానికి రీజన్స్ ఆలోచిస్తే ఏంటంటే, మనం ఏదైతే న్యూసెస్ ఉంటాయో అవి ఫాలో అవుతుంటారు అందరం. దానివల్ల ఏమవుతుందంటే, న్యూస్ వల్ల ఏమవుతుందంటే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో మనం ఎప్పుడు చూసినా అగెనెస్ట్గా ఉంటుంటాం మార్కెట్కి. సో అది పోవాలి అంటే ఏంటంటే, మనం ముందు అసలు మార్కెట్ నేర్చుకోవటం, లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. చాలా ఇంపార్టెంట్. ఇందులో సంపాదించాలి, నిజంగానే నిలబెట్టుకోవాలి, క్యాపిటల్ అసెట్ ఎప్రిషియేషన్ రావాలి అంటే మాత్రం ఏ స్టాక్స్ ఎందుకు కొంటున్నాం, సో ఎక్కడ ఎంట్రీ పాయింట్ ఏంటి, టార్గెట్స్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. దీనికి ఏంటంటే మేము టెక్నికల్ అనాలిసిస్ అని ఒక 8 ఇండికేటర్స్ పెట్టుకోవాలి. 8 ఇండికేటర్స్. చాలామంది ఏంటంటే 1-2 ఇండికేటర్స్ పెట్టుకుని ఏదో చూద్దాం అనుకుంటారు. సో అది ఏంటంటే కరెక్ట్గా వర్కౌట్ అవుతాం. టోటల్ 8 ఇండికేటర్స్ అంటే MACD అని, హిస్టోగ్రాము, స్టోకాస్టిక్స్, తర్వాత మూవింగ్ యావరేజ్, తర్వాత ATR బ్యాండ్స్. సో అలాగే 2 టైం ఫ్రేమ్స్ చూస్తాం. చూడటం వల్ల మీరు ఏమవుతుందంటే యాక్యురేట్గా మనం మార్కెట్ని ట్రెండ్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రెండ్ ఏంటి, అప్ ట్రెండా, డౌన్ ట్రెండా. సో ట్రెండ్తో పాటు మనం ఉంటే మనకి డబ్బులు వస్తాయి, ట్రెండ్కి అగ్నెస్ట్గా ఉంటే లాస్ అవుతాం. సో మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనము నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను బై చేస్తాను, సెల్ చేస్తాను కాదు. మన కాన్సన్ట్రేషన్ అంతా ఎలా ఉండాలంటే ట్రెండ్ ఏంటి, దాంతోపాటు ఉన్నామా లేదా. సో అందుకని ఏంటంటే దానికి ఏంటంటే మీకు ఒక ప్రొఫెషనల్ సపోర్ట్ ఉంటాం, మీతో మనం దాన్ని చూడాల్సిన పద్ధతిలో చూస్తే మనం ఏదంటే చిన్నప్పటి నుంచి కూడా టీచర్ దగ్గరికి వెళ్ళి ప్రతి సబ్జెక్ట్కి గురువు కంపల్సరీ సార్. సో కాబట్టి ఏంటంటే ఆ ఫీల్డ్లో మనం నేర్చుకోవటం ద్వారా మనం పర్ఫెక్ట్ అవుతాం. అవును. సో రెండోది ఏంటంటే బేసిక్గా అసలు మీరు రైట్ చేస్తున్నారో రాంగ్ చేస్తున్నామో చెప్పేవాళ్ళు కావాలి మనకి. ఇప్పుడు మనంతటి వాళ్ళు నాకు డబ్బులు వచ్చాయంటే అది ఫ్లూక్ అవుతుంది ఒక్కోసారి. సో అలాగే రిపీటెడ్గా రావాలి కదా, దానికి ఒక ప్రాసెస్ కావాలి. ఆ ప్రాసెస్ అనేది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో దెన్ వీ విల్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఫీల్డ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏం చెప్తున్నారు, 90% పీపుల్ లూజర్స్ అంటున్నారు. అవును. అందరూ ఏం చెప్తారు, 85-90%. మీరు దాన్ని రివర్స్లో ఆలోచిస్తే ఇప్పుడు 10%, 15% పీపుల్ సంపాదిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో 80% పీపుల్ ఏమవుతున్నారు అంటే నాకు తెలుసులే అన్నట్టుగా బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తున్నాం. దీన్ని ఒక ప్రొఫెషనల్గా తీసుకోవట్లా. సో ఇప్పుడు మనము LKG పిల్లల్ని అంతంత డొనేషన్లు కట్టి చదివిస్తున్నాం కదా. సో మరి ఇక్కడ లక్షలు సంపాదించాలన్నప్పుడు దీనికి తగ్గట్టుగా అప్డేట్ అవ్వాలి కదా మనం, నాలెడ్జ్. సో అంటే 80% పీపుల్ లూజ్ అవుతున్నారంటే వాళ్ళకి తెలివితేటలు లేక కాదు. సో సార్ ఇప్పుడు మీరు ఫార్ములా చెప్తుంటే నాకు అనిపిస్తుంది, ఈ ఎంప్లాయ్మెంట్ లేక సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఈ కోర్సెస్ నేర్చుకొని నెలకి ఈజీగా ఒక 50 లక్షల వరకు సంపాదించుకోవచ్చు అంటారా? అంటే ఈజీగా అనేది ఏం లేదండి, సంపాదించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా ఈజీ ఏం కాదు. అన్ని జాబ్స్ ఎలా ఉంటే నేర్చుకోవటం వల్ల మనకి ఏంటి, రిస్క్ని రివార్డ్ని మనం క్యాల్కులేట్ చేసుకోగలం, మనం ఎర్న్ చేసుకోగలం, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వితౌట్ బ్లైండ్గా చేసే కన్నా మనం నేర్చుకోవటం వల్ల మన మిస్టేక్స్ అన్నీ తగ్గిపోతాయి. ఆటోమేటిక్గా మిస్టేక్స్ తగ్గిపోతే సక్సెస్ రేట్ ఎక్కువ వస్తుంది కదా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సెబీ రూల్స్ ప్రకారం మీకు ఇంత ప్రాఫిట్ ఖచ్చితంగా వస్తుంది అని మనం చెప్పకూడదు ఎక్కడ. కాకపోతే ఏంటంటే ఇది ఒక సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే మాత్రం ఒక డిసిప్లిన్ అనేది కావాలి. ఆ డిసిప్లిన్ నేర్చుకోవాలంటే టీచర్ దగ్గరే నేర్చుకోవాలి. ఇప్పుడు మనంతట మనకి ఏది ఎలా పెట్టుకోవాలి, ఎలా ప్రొసీజ్ అవ్వాలి, ఆ డిసిప్లిన్ అనేది మా అబ్జర్వేషన్లో మీరు ఉండటం వల్ల మీకు ఆ డిసిప్లిన్ వచ్చేదాకా మేము మీతో సపోర్ట్ ఉండి ఎలా చూస్ చేసుకోవాలి, ఫీల్డ్ని ఎలా చూసుకోవాలి అనుకుంటాం, అలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్యూచర్ ట్రేడింగ్ కూడా చేసే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ నేర్పిస్తారు మరి? ఫ్యూచర్స్ ఎస్పెషల్గా ఫ్యూచర్స్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు చూసినా ఎలా ఉంటారంటే డౌన్ యావరేజ్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు అన్లిమిటెడ్ లాసెస్. ఫ్యూచర్స్లో మేజర్గా ఏంటి, లాస్ అన్లిమిటెడ్, ప్రాఫిట్ అన్లిమిటెడ్. కానీ ఏం చేస్తున్నాం, ప్రాఫిట్ ఏమో కొంత ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోతున్నాం,
లాస్ట్లో ఏమో అన్లిమిటెడ్ పెడుతున్నాం. ఓకే. అది మార్చుకోవాలంటే ముందు అసలు ఫీచర్స్ చేసేటప్పుడే మనము దాన్ని ఏం చేయాలంటే ఆప్షన్స్తో కాంబినేషన్ చేసుకోవాలి, అంటే ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఓకే. లాస్ అన్లిమిటెడ్ అవ్వకుండా లిమిటెడ్ లాస్కి ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత టెక్నికల్గా ఎంట్రీ పాయింట్ అసలు కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఓకే. మూడో పాయింట్ ఏంటంటే షార్ట్ సెల్లింగ్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకే. అంటే ఓన్లీ డౌన్లో బై చేసి పైకి వెళ్ళటమే కాకుండా హైలో సెల్ చేసి షార్ట్ సెల్లింగ్ కూడా కంపల్సరీ నేర్చుకుంటే అప్పుడు మనం ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతాం. ఫీచర్స్ చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది ఓన్లీ బయింగ్ చేస్తుంటారు, ప్లస్ ప్రొటెక్షన్ తీసుకోవట్లేదు. ఓకే. దానివల్ల హెవీ లాసెస్ అవుతున్నాం. సో ఆప్షనల్ ట్రేడింగ్ అనేది బ్యాకప్ పెట్టుకోవాలంటారా మీరు? అవునండి. ఎస్. లేదు, ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళు ఎక్స్క్లూజివ్గా చాలా మంది వాళ్ళ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తాం, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వీటిలో ఆప్షన్స్ చేస్తాం అనే వాళ్ళు మాత్రం కంపల్సరీ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటేనే పర్ఫెక్ట్ అవుతాం. ఎందుకంటే ఆప్షన్స్లో ఏంటి, తక్కువ అమౌంట్ ఎక్కువ ప్రాఫిట్ అంటాం, కానీ ట్రెండ్ కంపల్సరీ వాళ్ళకి ఎక్కువ కావాలి. ఓకే. ఈవెన్ ఇప్పుడు ఈక్విటీ మీరు తీసుకొని మీరు మార్కెట్ తగ్గిన ఒక 2-3 నెలలు ఆగితే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ ఫీచర్స్కి ఆప్షన్స్కి ఏమవుతుందంటే ఇమీడియట్గా ఎక్స్పైర్ అయిపోతాయి. కాబట్టి మీకు కంపల్సరీ కూడా ట్రెండ్ తెలియకుండా ఆప్షన్స్ ట్రేడ్ చేస్తే అందరూ ఫెయిల్ అవుతున్నాం. ఓకే. సో కంపల్సరీ ఆప్షన్స్లో నేను గెలవాలనే వాళ్ళు కంపల్సరీ నేర్చుకుంటే అప్డేట్ అవ్వాలి, అప్డేట్ కంపల్సరీ అవ్వాలి, ఆ డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. లేకపోతే అవుట్డేట్ అయిపోతారు. మొత్తం అమౌంట్ అంతా లాస్ అవుతున్నారు వీళ్ళందరూ. ఓకే. మనకి ఈక్విటీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో కరెక్ట్ స్టాక్స్ని ఎలా పట్టుకోవాలి, అలాగే షార్ట్ టర్మ్లో స్వింగ్ ట్రేడ్ కానీ ఇంట్రాడే కానీ ఎలా చేసుకోవాలి, ఫ్యూచర్స్ ఎలా చేయాలి, ఆప్షన్స్, వీటన్నిటిని నేర్చుకోవటం ద్వారా ఈ టెక్నికల్ అనాలిసిస్ ప్లస్ మీకు ఫండమెంటల్ అనాలిసిస్ కూడా చెప్తాం. దానిలో ఏంటంటే అసలు ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవ్వాలి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. దానిలో ఏంటంటే మనకి అది తెలుసుకోవాలంటే కంపెనీ స్ట్రెంగ్త్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్, ఈపీఎస్ రేషియోస్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే. ఇవన్నీ చేసుకోవాలి. సో ఇవన్నీ నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. మరి నేర్చుకోవాలంటే బ్యాచెస్ స్టార్ట్ అవ్వాలి కదా సార్, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు బ్యాచ్? ఇప్పుడు నెక్స్ట్ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. 8 to 9 క్లాస్ టైమింగ్స్ నెక్స్ట్ మండే స్టార్ట్ అవుతుంది. సో ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి. ఓకే. ఎక్కువ మంది ఆన్లైన్ ఏంటంటే మీకు నేను జూమ్లో లింక్ ఇస్తాము. ఆఫ్లైన్ అయితే మా ఆఫీస్ వచ్చి నిజాంపేట ఉంది, కుక్కట్పల్లి దగ్గర నిజాంపేట, రాఘురెడ్డి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్. సో అక్కడ మా ఆఫీస్ ఉంది. సో అక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు. ఆన్లైన్ కూడా మీకు ఇప్పుడు ఏంటంటే అంత ఎడ్యుకేషన్ అంతా ఇప్పుడు ఆన్లైన్ కూడా ఏంటంటే నేను కనిపిస్తుంటాను, నేను చూపించే చార్ట్స్ అర్థమవుతుంటాయి. సో మీకు అక్కడ సిస్టంలో యాక్సెస్ ఉంటుంది కాబట్టి మీరు కూడా చూసుకోవచ్చు. సో మీరు ఎక్కడున్నా కానీ ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. బెస్ట్ అంటారు, అంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సేమ్ ఉంటుంది అంటారు? సేమ్ ఉంటుందండి. ఓకే. సో మీకేంటంటే ఆన్లైన్లో నేర్చుకున్నా ఆఫ్లైన్లో నేర్చుకున్నా మీరు సక్సెస్ అవటం ఇంపార్టెంట్. సో మీరు సక్సెస్ అయ్యేదాకా మిమ్మల్ని వదలం. సో ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాం అంటే ఒక బ్యాచ్లో మీరు నేర్చుకున్నారు సరిగ్గా, సో మీరు సరిగ్గా రాలేదని ఫీల్ అవుతున్నారు, లేదా గ్యాప్ వచ్చింది, ఇంకో బ్యాచ్లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఓ ఆపర్చునిటీ, ఈ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే మీరు సక్సెస్ అయితేనే కదా మేము సక్సెస్ అయ్యేది, మాకు నేమ్ వచ్చేది. కాబట్టి మా స్టూడెంట్స్కి అది ఇస్తున్నాం. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే తర్వాత ఏంటి, మీకు ఒక ఎడిషనల్గా ఇంకో ఫెసిలిటీ ఏమి ఇచ్చామంటే లైవ్ ప్రాక్టీస్ ట్రేడింగ్ ఇస్తున్నాం. సో నేను థియరీ చెప్పాక మళ్ళీ నెక్స్ట్ డే ప్రాక్టికల్స్ చేపిస్తాం మీతో, లైవ్లో ప్రాక్టికల్ చేపిస్తే అంటే మనతో ఇన్వెస్ట్ చేయించి అవి ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఎంట్రీ ఎలా అవ్వాలి అని చెప్తారు. అది కూడా చేపిస్తాం. ఓకే. మీతో చేపిస్తాం, మీ చేత స్టాప్ లాస్లు పెట్టేస్తాం, టార్గెట్స్ పెట్టేస్తాం. సో ఎగ్జిట్ ఎలా అవ్వాలి అంటే బ్లైండ్ ట్రేడింగ్ ఇప్పటిదాకా మనం చేసాం, అలా కాకుండా ప్రొఫెషనల్ ట్రేడింగ్. ఇది కోర్స్ వచ్చి కూడా 3 months ఉంటుంది. 2 months ట్రైనింగ్, 2 months థియరీ చెప్తాము, 1 month మొత్తం ప్రాక్టీస్. సో డే 1 నుంచి కూడా మీ చేత కొన్ని షేర్లు 10 షేర్లు 20 షేర్లు అలా వచ్చే అడ్వైజరీని మీ అంతటా మీరు చెక్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకుంటూ దానిలో మంచి చెడు, ఎందుకంటే థియరీ అందరం చెప్తాం, దాని ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. సో ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. అలాగే మా ఆఫీస్లో స్టాఫ్ ఉంటారు, పర్సనల్గా ఒక్కొక్కరికి అలాట్ చేస్తాం. సో వాళ్ళతో పర్సనల్గా మాట్లాడుతూ ఏం చేశారు ఏంటి కనుక్కుంటూ. సో సరే, మరి ఎవరెవరు నేర్చుకోవచ్చు అంటారు? ఏమైనా క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉందంటారా?
క్వాలిఫికేషన్ కన్నా ఇదేంటంటే మేడం, ఇది లాజికల్ థింకింగ్ కావాలి, డిజైర్ కావాలి. సో ఇది ఒక్కటే ఫీల్డ్ డజంట్ రిక్వైర్ మచ్ క్వాలిఫికేషన్. ఓకే. అంటే ఇప్పుడు అంత క్వాలిఫికేషన్ కన్నా మనకి నేను బర్నింగ్ డిజైర్, నేను గెలవాలి, నేర్చుకోవాలి, నేను పర్ఫెక్ట్ అవ్వాలి, రూల్స్ ఫాలో అవ్వాలి, ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. సో బెస్ట్ ఎవరు అంటే మనం చూసిన హౌస్ వైఫ్స్, ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ చిల్డ్రన్స్ బ్రాటప్ కోసం వాళ్ళ కెరీర్ త్యాగం చేసి వాళ్ళు ఇప్పుడు ఏంటి నేను అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే 9 to 3:30 కల్లా అయిపోద్ది మార్కెట్. సో మేము కూడా ఆఫీస్లో సపోర్ట్ ఇస్తాము. సో లేడీస్ చేసుకోవచ్చు. అలాగే రిటైర్డ్ పీపుల్ వాళ్ళకి కూడా ఏంటంటే ఇంకా బాధ్యతలు అవ్వవు. సో కాబట్టి ఫండ్స్ ఉంటాయి. సో ఆ ఫండ్స్ని ఎక్కడెక్కడ వేరే వాళ్ళకి ఇచ్చి పాడు చేసే కన్నా ఇలాంటి వాటిలో మీరు ఆ ట్రైనింగ్ తీసుకోవటం ద్వారా మీరు పర్ఫెక్ట్గా మంచి నేర్చుకుంటారు. అంతే మంచి ఫండ్స్ని జాగ్రత్తగా డిప్లాయ్ చేయొచ్చు. మా గైడెన్స్ కూడా మేము ఇస్తాం కాబట్టి ఇంకా బెటర్గా ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే రెగ్యులర్గా వర్కింగ్ పర్సన్స్, వర్కింగ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు కూడా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. అంటే అందుకే వీళ్ళందరికీ టైమింగ్ కూడా ఈవినింగ్ 8కి పెట్టాం కాబట్టి మార్నింగ్ జాబులు చేసేసి ఉంటారు. నాకు అదే డౌట్ వచ్చింది సార్. మార్నింగ్ మనకి 9 to 6 ఆఫీస్ సరిపోతుంది కదా, సో మీరు 8కి స్టార్ట్ చేశారు. ఈవినింగ్ 8కి స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే అందరూ కూడా ఆఫీస్ నుంచి వచ్చేస్తారు, ఫ్రీ అవుతారు, అలా ఈవినింగ్ చేసుకోవచ్చు. సో ఈ మధ్య ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ కూడా బీటెక్ అయిపోయి జాబ్ సెర్చింగ్లో ఉన్న వాళ్ళు కొంత ప్యాకెట్ మనీ కోసం సో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. అసలు ఆ ఏజ్లో వాళ్ళకి ఏంటంటే అసలు మనీ అంటే ఏంటి, మనీ లాంగ్వేజ్ అనేది ఎర్లీ ఏజ్లో తెలిస్తే దే మేక్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ క్రియేట్ లాట్ ఆఫ్ వెల్త్. కాబట్టి మనందరికీ ఏంటంటే మనీ అంతా సంపాదించాక అసలు నిజంగా అసెట్ అంటే తెలియదు, లైబిలిటీ అంటే తెలియదు, సో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలో తెలియదు. కానీ అలాంటి ఏజ్లో ఉన్న వాళ్ళు కనుక స్టార్టింగే మంచిగా కోర్స్ తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే అసలు మనీ వాల్యూ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి, మనీని ఎలా గ్రో అవుతాయి. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఎంత సంపాదించాం కాదు. ఇవాళ మీరు ₹1,00,000 సంపాదించాయని ఉన్నారు, కానీ నెల వచ్చేపాటికి ఎండ్ అయ్యేపాటికి ఆయనకి మైనస్ ఏ ఉంటుంది. అంటే నో బడీ ఈజ్ అనేబుల్ టు మేనేజ్ ద మనీ. ఇక్కడ ఇంపార్టెంట్ మనీని ఎంతగా మేనేజ్ చేస్తున్నాం, రైట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా చేస్తున్నాం. సో అని మనందరం ఏం చేస్తున్నాం, లయబిలిటీస్ని అసెట్స్ అని ఎక్కువ కొనేస్తున్నాం. సో అసలు అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, వేటిల్లో మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈ లాంగ్వేజ్ ఈ అర్థమైతే మాత్రం మనం మన అసెట్స్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే కానీ లేకపోతే అసెట్స్ అంటే కానీ మేజర్ ఏంటి, మన మనీ మన కోసం వర్క్ చేయాలి. సో ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం, మనీ కోసం వర్క్ చేస్తున్నాం. బట్ ఇక్కడ మనం చేసే టార్గెట్, స్టాక్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. సో ఇది ఇండైరెక్ట్గా ఏంటంటే మన మనీ మనకి వర్క్ చేయాలి. సో అది స్టాక్ మార్కెట్లో కానీ అసెట్స్లో కానీ. సో దానికి స్పెషల్గా రెగ్యులర్ థాట్ ప్రాసెస్ వర్కౌట్ అవ్వదు ఇక్కడ. ఓకే. సో జస్ట్ యు ఆర్ వర్కింగ్ ఫర్ మనీ, ఇన్నోవేటివ్ థింకింగ్ అనేది ఉండాలి. దానికి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ దాని డిఫరెంట్. ఓకే. సో ఆ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మామూలుగా కార్ డ్రైవ్ చేయటం వేరు, షిప్ డ్రైవ్ చేయటం వేరు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. సో ఆ డిఫరెన్స్ తెలియాలన్నమాట. ఓకే. సో అది తెలిస్తే కానీ ఇందులో సక్సెస్ అవ్వం. సో మరి ఎలా కాంటాక్ట్ అవ్వాలంటారు? సో మా నెంబర్స్ వచ్చి 8008968277, అలాగే 90083855. ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయి మా నెంబర్స్, కాంటాక్ట్ అవ్వండి. సో నేర్చుకోండి, ఎందుకంటే తెలియకుండా ఎన్నో లాస్ అవుతున్నాం మనం, అలాగే ఎన్నో వేలు ఖర్చు పెట్టాం. సో మీరు ఇది నేర్చుకొని ఒక 2-3 months మా అబ్జర్వేషన్లో ఉండి మీరు నేర్చుకుంటే డిఫరెంట్గా ఉంటుంది దానిలో అప్రోచ్ కానీ ఏంటి అనేది. సో అలా మీరు నేర్చుకోవచ్చు. ఎస్ సార్. వాట్ అబౌట్ అడ్వైజరీ సర్వీసెస్? ఇప్పుడు కొత్తగా ఏంటంటే అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తున్నాము. అడ్వైజరీలో మేజర్గా ఏంటంటే మేము మోతీలాల్ ఓస్వాల్ ఫ్రాంచైజీ ఉంది మాకు. యాజ్ పర్ సెబీ రూల్స్ ఏంటంటే మోతీలాల్ ఇసే సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళది ఉంది కాబట్టి సో మేము కూడా ఏంటంటే క్వాలిటీ అడ్వైజరీ అనేది మీకు ఇవ్వడానికి ఇస్తాం మేము. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళు ట్రేడ్ చేసుకుంటారు, కానీ రైట్ కంపెనీ ఏంటి అనేది తెలియక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి స్టాండర్డ్ క్వాలిటీ అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తాము. దానివల్ల మీరు ఏంటంటే కరెక్ట్గా కంపెనీస్ని ఐడెంటిఫై చేయటం, వాటిలో ఇన్వెస్ట్ చేయటం, సో వాటిలో గ్రో చేసుకోవచ్చు అనమాట. అలాగే స్టాప్ లాస్ టార్గెట్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు మీరు యావరేజ్ చేసుకొని హెవీ లాసెస్ అవ్వకుండా
ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ లాస్ బుక్ చేసినా ఇంకో దానిలో మంచి క్వాలిటీ కంపెనీస్ ఏమి ఉన్నాయి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది మీకు బెనిఫిట్ అవుతాం. ఓకే. అంటే ఇప్పుడు ఒక ట్రేడర్ కానీ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో మేజర్గా ట్రేడ్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈ అడ్వైజరీ సపోర్ట్ ఉండటం వల్ల మిస్టేక్స్ తగ్గుతాయి. ఓకే. అంటే టెన్షన్లో ఏమవుతామంటే మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. అవును. అలా కాకుండా ఏంటంటే మనకి ఇప్పుడు హెల్త్ డాక్టర్ ఎలాగో వెల్త్ డాక్టర్ అలా మమ్మల్ని మీరు కనుక పెట్టుకుంటే మీ వెల్త్ని కరెక్ట్గా పార్క్ చేసి ఏంటి రైట్ టైంలో రైట్ సజెషన్లు ఇవ్వగలం. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎస్, కరెక్ట్. దట్ మేక్స్ చాలా డిఫరెన్స్ అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు మార్కెట్ పడిపోయింది అమ్మేయాలా వద్దా టెన్షన్ ఉంటుంది. చాలా టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ని కంట్రోల్ చేయాలంటే మీకంటూ ఒక ఫైనాన్షియల్ పర్సన్ ఎక్స్పర్ట్ ఉంటే మీకు వాళ్ళతో మాట్లాడితే మీకు చాలా సాల్వ్ అవుతాయండి. గ్రేట్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ కాంటాక్ట్ మీ. రేపు నెక్స్ట్ మండే బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో మా నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.